ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరము ఆగస్టు నెల 10వ తేదీ అండి. వారము ఆదివారం. ఇది తెలుగులో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరము దక్షిణాయనము శ్రావణ మాసం అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి అవుతుందంటే కృష్ణపక్షం ప్రారంభమవుతుందండి. పౌర్ణమి వెళ్ళిపోయింది కదండి. అందుకని బహుళ పాడ్యమి పగలు 1:08 వరకు ఉంది. ధనిష్ట నక్షత్రం పగలు 3:50 వరకు ఉంది. వర్జం రాత్రి 10:55 నుంచి 12 గంటల వరకు ఉంది. వర్జం రాత్రి కాబట్టి మనకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇక దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుంచి 5:12 వరకు దుర్ముహూర్తం ఉంది. ఈ దుర్ముహూర్తాల్లో ఏ పనైనా చేయటం మంచిది కాదు. వారం పాడ్యము కూడా కొంతవరకు పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే విద్యాభ్యాసం లాంటివి, చదువు లాంటివి మాత్రం పాడ్యమి నాడు ప్రారంభించకూడదు. ఎందుకంటే రామాయణంలో విచారంగా ఉన్న సీతాదేవిని వర్ణిస్తూ ఏమంటాడంటే ప్రతిపత్ పాఠశీలస్య తనుతాంగత అంటాడు అమ్మవారిని గురించి హనుమంతుడు. అంటే ఆవిడ పాడ్యమి నాడు చదువు ప్రారంభించిన వాడి మొహం ఎలా ఉండిందంటే కాంతిగా ఉండదు. అంటే అమావాస్య పౌర్ణమిలో కాకుండా ఈ కృష్ణ పాడ్యము కూడా అనధ్యయనంగానే, అంటే ఆ రోజు చదవకూడదు అని చెప్తుంటారు గురువుగారి దగ్గర. అందువలన అలా ఉంది అని దాంట్లో వర్ణించడం జరిగింది. అందువలన విద్యాభ్యాసానికి పాడ్యం అంత మంచిది కాదు అని చెప్తుంటారండి. ఇక ఆదివారం కాబట్టి సూర్యారాధన మంచిది. మరి ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిదండి. ఎందుకనంటేనండి అది ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం. ఇక్కడ ఎన్నో చెప్తారండి. మనం ఆరోగ్యం కోసమే అనుకుంటాం దాన్ని. అది కాదండి. ఎందుకంటే అది మనకు పుణ్యాన్ని ఇస్తుందండి. మనకి ఎవరన్నా మన ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళు మన జోలికి రారు. విజయాన్ని పొందజేస్తుంది అది. అటువంటి ఆదిత్య హృదయాన్ని అందరూ వీలైతే కుటుంబంతో చక్కగా పారాయణ కింద స్నానం చేసిన తర్వాత చదువుకున్నట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది. ఇంకా ఏంటంటే ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ అంటారండి. ఇప్పుడు దేవుడు ఏడి అనే వాళ్ళకి మనం సూర్యుడిని చూపెట్టాలండి. ఇది ఋషివాక్ అండి. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే శివుడు అని కూడా మరి ఋషి చెప్పాడు. కాబట్టి మనం నమ్మాలి. ఈ శివారాధన చేయాలన్నా, విష్ణువుని పూజించాలన్నా ఆ సూర్యారాధన చేస్తే మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి.